పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు మోపుతుందని, దీనికి వ్యతిరేకంగా జూన్ 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్లు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకులపై కేంద్ర విచారణ సంస్థలను ప్రయోగించి అప్రజాస్వామిక విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో నిరంకుశ చర్యలు, పౌర హక్కులు, ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని తెలిపారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను ఇప్పటికీ 4 సార్లు పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ, పెట్రోల్ ధరల్లో 54 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే ఉన్నాయని, ధరలు పెరిగిన సమయంలో పన్నులు తగ్గించుకొని ప్రజలపై భారాలు పడకుండా చూడాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడంలో చిత్తశుద్ధి చూపడం లేదని అన్నారు. పెరిగిన ధరలను ప్రజలపైన రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంస్థలను జేబు సంస్థలుగా మార్చి ప్రతిపక్ష నేతలపై దాడులకు ఉసిగొలుపుతున్నారని, ప్రజలు దీన్ని చూస్తూ ఊరుకోరని తెలిపారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, అవినీతి పరులు బీజేపీలో చేరితే పునీతులవుతారని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అవినీతి పరులని ముద్రలు వేసిన బీజేపీ వారి పార్టీలో చేరగానే పునీతులు అన్నట్లు ముఖ్యమంత్రి పదవులు కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు. అదేవిధంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె జోజీ మాట్లాడుతూ, ధరల పెరుగుదలతో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని వామపక్ష పార్టీలు నిర్ణయించామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జువ్వల రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు బి పూర్ణిమరాజు, ఎస్ఎస్ మూర్తి, సిపిఐ ఎంఎల్ కె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కేజీ బేసిన్లో 50% వాటా ఏపీకి, ఏపీకి 50% వాటా, ఏపీకి 50% వాటా, రద్దు చేయాలి 4 లేబర్ కోట్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోట్లను, జయప్రదం చేయండి 9 జరిగే రాష్ట్ర రోకోను అదాని అంబానీ కట్టబెడుతున్న సంపదని భారతదేశ ప్రజల మీద భారాలు వేయటం సరికాదు. ప్రజల మీద భారాలు వేసి అదాని అంబానీ కట్టబెట్టడమా? నశించాలి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు. గోదావరి పుష్కరాలు నేను ఒక విలేకరుగా పనిచేశాను. ఎప్పుడూ లేనంతగా ఈసారి గోదావరి పుష్కరాల్లో అసలు క్లారిటీ లేదు. ఎవరెవరో వస్తున్నారో వెళ్తున్నారో, అసలు ఎన్ని కోట్లు మంజూరు చేశారు, కేంద్ర ప్రభుత్వం ఎంత మంజూరు చేసింది, ఏడుగట్ల దగ్గర నుంచి అసలు ప్రయాణం చేస్తున్నారు, ఇది ఎవరికి అర్థం కాదు. ఏదో వర్క్స్ జరుగుతున్నాయి, ఆ వర్క్స్ అప్పుడే పాడైపోతున్నాయి, నాణ్యత లేదు. అందుకని మేమేం కోరుతున్నామంటే, గోదావరి పుష్కరాల పనుల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. దాని మీద మళ్ళా రాజమండ్రిలో అన్ని రాజకీయ పార్టీల ప్రసంగాల్ని కూర్చోబెట్టి మీరు జరిగిన రిపోర్ట్ చెప్పండి. రెండో విషయం, పేపర్ మిల్లు కాలుష్యం దాని మీద పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళ సొంత మంత్రి మీద సీరియస్ అయ్యారు. ఇంతకాలం నీకు తెలియదా అంటే సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ద్వారా డ్రామాలు ఆడుతున్నారా? ఇప్పుడు కొత్తగా పేపర్ మిల్లు ఒక నెల క్రితం పెట్టారా? నెల క్రితం పెట్టి కాలుష్యం వచ్చిందా? ఎన్ని పుష్కరాలు అయినాయి, ఎన్ని జరిగింది? ఇది ఒకసారి ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే పేపర్ మిల్లు యాజమాన్యం అధికార ప్రతిపక్ష పార్టీలకి డబ్బులు ఇస్తున్న విషయం అందరికీ బహిర్గతమే. ఎందుకంటే కార్మిక హక్కుల కోసం వాళ్ళ యాజమాన్యం పట్టించుకోరు, లాకౌట్ల మీద పట్టించుకోదు. వాళ్ళకి ఏంటి, అధికార పార్టీ ఎవరు వచ్చినా మా చేతుల్లో ఉన్నారు, మేము చేసుకుంటాం అనే విధంగా వాళ్ళు పోతున్నారు. ఈ రెండో విషయం కూడా దీన్ని మేము సీరియస్గా మేము దృష్టి పెట్టాలనేది మేము అనుకుంటున్నాం. ఇక మూడో విషయం వచ్చినప్పటికీ కేజీ బేసిన్
ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలో మే నెలలో 4 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ ధరలో ఒక యుద్ధం బూచుగా చూపిస్తున్నారు. యుద్ధం ఉందని పక్కన, యుద్ధం ఉన్నా లేకపోయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం అలా పెంచుకుంటూ పోతుంది. ఈ ఎఫెక్ట్ ఎవరు పడుతుంది? ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలు పడతారు. ఈరోజు ఆటో ఛార్జీలు కానీ, డీజిల్ ఛార్జీలు కానీ ఇదంతా వర్తకం పొద్దున్న లేచిన కానించి. అందుకని ఈ పెట్రోల్ డీజిల్ ధరల మీద కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ అభివృద్ధించారు. నేను దాని జోలికి పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కేజీ బేసిన్ మన కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో 10 కిలోమీటర్ దూరంలో కేజీ బేసిన్ పడింది. అంటే కేజీ ఉత్పత్తి పడింది, సముద్ర ఉత్పత్తి పడింది. ఇది మన ఏపీకి 50% వాటా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మన సభ జరిపో తీర్మానం చేస్తాం. వాళ్ళు 6 7 తగ్గడో వాళ్ళు విజిట్ కూడా చేస్తున్నారు కోనసీమ ప్రాంతాల్లో. అందుకని నేను ఏంటంటే ప్రజలు ఆలోచించండి, ఎన్ని మనకింద కన్నా ప్రజలు ఆలోచించి ఈ కేజీ బేసిన్ మీద మీరు అందరూ కదలాలి, విద్యార్థులు యువకులు అందరూ కదలాలి. అవసరమైతే పెద్ద ఎత్తున ఈ మన రాజమహేంద్రవరం నుంచే, ఎందుకంటే ఓన్ చేసి హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడి నుంచే ఒక పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభం కావాలి. కాబట్టి ఈ కార్యక్రమాల మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. వామపక్ష పార్టీల జిల్లా సమావేశం జరిగింది. రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీలు ఈ 1వ తారీఖు మొదలుకొని 9వ తారీఖు జూన్ వరకు ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కలిపి ప్రజల మీద వేసినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్, దానితో పాటు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా 9 రోజుల పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు తీసుకున్నాయి. మన జిల్లాలో ఈరోజు వామపక్ష పార్టీల సమావేశం జరిగిన తర్వాత రేపటి నుంచి ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. రేపు సాయంత్రం 5 గంటలకి ఈ ప్రచార కార్యక్రమం కోటకొమ్మ సెంటర్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు, పట్టణాల్లో, గ్రామాల్లో కరపత్ర ప్రచారం ప్రతి ఇంటికి తీసుకెళ్లి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వివరించడం జరుగుతుంది. 9వ తారీఖు నాడు జూన్ 9న రాజమండ్రి శ్యామలా సెంటర్లో ఈ ధరల పెరుగుదల నిరసనగా పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం షెడ్యూల్ ఈ రకంగా జరుగుతుంది. మొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న కారణం అమెరికా ఇరాన్ మీద చేసిన దాడి, ఈ యుద్ధం కారణాలు చెప్తా ఉన్నారు. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు $120 సుమారుగా ఉన్నది. $120 ఉన్న రోజుని ఆ రోజు పెట్రోల్ ధర $72. ఇవాళ యుద్ధం తర్వాత, ఆయిల్ పెట్రోల్ కొరత వచ్చిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర $95 నుంచి $100 మధ్యలో ఉంది. కానీ ఇవాళ పెట్రోల్ ధర ఎంత ఉంది? $115 నుంచి $120 దగ్గర దాకా పెట్రోల్ ధర పెరిగిపోయింది. మరి $120 అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నప్పుడు $72 ఉంటే, $95 ఉన్నప్పుడు అదే 72 లేకపోతే 68 దగ్గరలో ఉంటారు కదా. ఎందుకు రెట్టింపు భారం పెరిగింది? 2020లో కోవిడ్ సందర్భంలో $28 కూడా పెట్రోల్ ముడి చమురు పడిపోయిన సందర్భంలో కూడా మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరుగుదల అనేటువంటిది శుద్ధ అబద్ధం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచుకుంటూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ మీద అదనపు పన్నులు పెంచుకుంటూ వచ్చాయి. ఈ 2 ప్రభుత్వాలు వేసినటువంటి పన్నుల భారమే వాస్తవానికి ఈ రోజు ఉన్నటువంటి అంతర్జాతీయ ముడి చమురు ధరలో పెట్రోల్ లీటర్ $55 దొరకాలి ఈ దేశంలో ప్రజలకి. కానీ $120 కంటే అదనంగా పెరిగినటువంటి $65 భారం కేంద్ర ప్రభుత్వం వేసిన భారము, రాష్ట్ర ప్రభుత్వం వేసిన భారమే. అందుకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ మీద వేసినటువంటి అదనపు భారాలను ఉపసంహరించాలనేటువంటి డిమాండ్ వామపక్ష పార్టీలు చేస్తారు.